యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే ప్రేమానందయతి ఇంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము వైశాఖ మాస మాహాత్మ్యము 14వ అధ్యాయము గొడుగు దానం ఫలితము. విద్యాధర మునిపుంగవ, వైశాఖమాస మహాత్మ్యము చెప్పి మమ్ములను కృతార్థులను చేసితిరి. మేమింకను ఈ వైశాఖమాస విశిష్టతను గొడుగుదానమిచ్చుట వలన లభించు పుణ్యఫలితమును మీ నుండి వినగోరుచున్నాము అని విద్యాధరుణ్ణి శృతకీర్తి అర్థించాడు. శృతకీర్తి మహారాజా, నీ జిజ్ఞాసకడు శ్లాఘనీయమైనది. వినుము. పూర్వము సుకీర్తి అనురాజు ప్రజానురంజకంగా తన రాజ్యాన్ని పాలిస్తూ విశేష ఖ్యాతి గడించాడు. ఒకనాడు అతని రాజ్యమునందు క్రూర మృగములు ప్రవేశించి విచ్చలవిడిగా సంచరించి గ్రామములను భయభ్రాంతులను చేస్తూ బీభత్సమును సృష్టించసాగాయి. మహారాజుకి ఈ విషయం తెలిసి వాటిని మట్టుపెట్టాలని బయలుదేరాడు. వేటాడ కొంతకాలానికి అలసిపోయాడు. దగ్గరలో ఉన్న విశారదుడనే ముని ఆశ్రమానికి వెళ్ళాడు. అచ్చట తనకు ఉచిత గౌరవము లభించనందున ఆ మునిని వధించబోయాడు. అంతటా అతని శిష్యులేతించి అన్యాయముగా పరమాత్ముని ధ్యానములో ఉన్న మా గురువుగారిని వధించుట భావ్యమా అన్నారు. నేను మిక్కిలి అలసి సొలసి దాహార్తై ఉన్నాను. ప్రజాక్షేమము కోరి క్రూర మృగములను వేటాడి వస్తున్న నాకు దాహమిచ్చి నా ఆకలిని తీర్చండి అన్నాడు రాజు. ముని శిష్యులు అంగీకరించలేదు. తమ గురువాజ్ఞ లేనిదే మేమేమీ చేయజాలము అన్నారు. మహారాజు కోపోద్రిక్తుడయ్యాడు. ఔరా, ఎంతటి కాలమహిమ! వీరి క్షేమం గురించి అహర్నిశలో తపిస్తున్నానే, ఆ మాత్రం విశ్వాసం కూడా లేదా? ఔరా, ఎంతటి విశ్వాసఘాతకులు మీరు! మీ బాధలను తొలగిస్తూ మీకు సకల సౌకర్యములు చేస్తున్న నాకు మంచి నీరిచ్చి నా దాహార్తిని తీర్చక పైగా నన్ను దూషించుచున్నారే. మీకెంతటి కండకావరము అంటూ వారిని తన విల్లంబులతో హతమార్చాడు. అలా 100 మంది బ్రాహ్మణ మునికుమారులను చంపాడు. ముని ఆశ్రమాన్ని రాజు పరివారమంతా సర్వనాశనం చేసింది. వారు చేసుకున్న వంటకాలన్నీ భుజించారు. బలగర్వముతో ముని ఆశ్రమాన్ని బ్రాహ్మణ కుమారులను సర్వనాశనం చేసిన రాజు తన పరివారముతో ఇంటికి పోయాడు. క్రూరమృగాల బారి నుండి ప్రజలను కాపాడిన కొడుకును చూసి వృద్ధ మహారాజు ఉప్పొంగిపోయాడు. అచ్చటి వింతలు విశేషాలు చెప్పమన్నాడు. సుకీర్తి అంతా విన్నవించుతూ ముని ఆశ్రమ విషయం కూడా విన్నవించాడు. ఇది విన్న వృద్ధ మహారాజు సుకీర్తిపై పట్టరాని కోపమును వహించి, ఓరి దౌర్భాగ్యుడా, బాధలను బాపుటకు వెళ్ళి బ్రహ్మహత్య మహాపాతకాన్ని వెంట బెట్టుకొచ్చావా? ఓరి దుర్మార్గుడా, నీవి రాజ్యపాలన చేయుటకు అర్హుడవు కావు, పో అంటూ సుకీర్తిని రాజ్యం నుండి వెలగొట్టాడు. దేశ బహిష్కార శిక్ష పొందిన యువరాజు అడవుల వెంబడి తిరుగుతూ కందమూలాలతోనూ పండ్లతోనూ తన ఆకలిని తీర్చుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఒకనాడు గౌరాంగుడనే ముని పుణ్యతీర్థములను దర్శించి అడవి మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఎండ వేడిమికి తీవ్ర దప్పికతో అలసి సొలసి మూర్చబోయాడు.
అది వైశాఖ మాసము అగుటచే గ్రీష్మతాపం మిక్కిలి అధికముగా నుండెను. మూర్ఛబోయిన ఆ గౌరాంగుడనే మునిని దేశ బహిష్కార శిక్ష పొందిన యువరాజు చూశాడు. నీడలేక నకనకలాడుతున్న మునికి వెంటనే ఆకులతో గొడుగును చేసి ఆ ముని ముఖముపై ఎండ పడకుండా గొడుగును పట్టాడు. తన వద్దనున్న మంచినీటిని ముఖముపై చల్లి నోట్లో పోశాడు. గౌరాంగుడు నెమ్మదిగా తెలివి తెచ్చుకొని కృతజ్ఞతలు చెప్పి తన దారిన పోయాడు. అది వైశాఖ మాసం మగుట చేతను గొడుగును పట్టి దానం చేయుట వల్లనో యువరాజుకు పట్టిన బ్రహ్మహత్య పాతకము తొలగిపోయింది. ఆహా, నేడు నాకెంత సుదినము! ఘోర బ్రహ్మహత్య మహాపాతకము ఆకులతో చేసిన గొడుగును దానమిచ్చుటచే నశించినది. వైశాఖ మాసమున గొడుగు దానము జలదానము చేయుట వలన ఇంతటి మహాపుణ్యం వస్తుందా? బ్రహ్మహత్య మహాపాతకములు నశిస్తాయా? అయితే ఇక నుండి వైశాఖ మాసమున నిత్యము శ్రీహరిని పూజించాలి, వైశాఖ మాస ధర్మములు దానములు నిర్వర్తించాలి అనుకుంటూ అట్లే జీవించసాగాడు. కొంతకాలానికి అతడు మరణించాడు. మరణించిన సుకీర్తి ప్రాణాలను తీసుకొని పోవుటకు యమదూతలు వేంచేశారు. ఈ విషయము శ్రీహరికి తెలిసి తన విష్ణుదూతలను పంపి యమభటుల బారి నుండి అతనిని కాపాడి బ్రతికించారు. రుద్ర మహారాజుతో, ఓయి రుద్ర మహారాజా, నీ కుమారుడు సుకీర్తి బ్రహ్మహత్య మహాపాతకము నుండి విముక్తుడయ్యాడు. అతని సకల పాపములో హరించుకుపోయినవి. కావున నీవతనికి పట్టాభిషేకము చేసి రాజ్యభారాన్ని అప్పగించు. అతడు మరికొన్ని వేల సంవత్సరాలు ప్రజారంజకముగా పాలించగలడు. నీ వంశప్రతిష్టను ద్విగుణీకృతము చేయగలడు అని కబురు పంపించెను. రుద్రరాజు కూడా శ్రీహరి ఆజ్ఞను శిరస వహించి తన కుమారుడు ప్రజ్ఞావంతుడైనందుకు సంతసించి అతనికి రాజ్య పట్టాభిషేకము గావించాడు. పిమ్మట వృద్ధ మహారాజు ప్రశాంతంగా జీవించసాగాడు. 14వ అధ్యాయము పరిసమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।